వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో ఒక్కసారి మనం కాంగ్రెస్ పాలన గురించి చూస్తే ఎప్పటికప్పుడు ఏదో ఒక తెరపైకి డైవర్షన్ పాలిటిక్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. సో ప్రజలు వాళ్ళ సమస్యల గురించో లేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీల గురించి నోరెత్తిన వెంటనే వితిన్ హవర్స్లోనే ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేది తెరపైకి తీసుకొని వస్తుంది. సో ఇప్పటి వరకు ఉండే డైవర్షన్ పాలిటిక్స్ ఒక ఎత్తు అయితే నిన్న జరిగిన డైవర్షన్ పాలిటిక్స్ ఇంకొక ఎత్తు. మహిళలపైన మహిళా మంత్రులే విమర్శలు చేయడం, వాళ్ళ కుటుంబాలను మళ్ళీ రోడ్డుకి ఈడ్చేటట్టు మాటలు మాట్లాడడం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు. పార్టీలకు అతీతంగా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సిగ్గుచేటు అనే పరిస్థితికి వచ్చింది. అయినా కూడా ఇప్పటి వరకు మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం కాదు, ఇంకొక మంత్రి వచ్చి మరీ సమర్థించే పరిస్థితి వచ్చింది. సో అసలుకి డైవర్షన్ పాలిటిక్స్ పైన రజనీ సాయిచంద్ గారు ఉన్నారు మాట్లాడడానికి. అసలుకి ఏమంటారు, అసలుకి ఈ పాలనలో ప్రజలకి వీళ్ళు ఇట్లాంటి మాటలు అసలు ఏం చెప్తున్నాయి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. ఓ కాంగ్రెస్ పాలన ఇన్ని నెలల పాటు ప్రతిసారి ఏదో ఒక డైవర్షన్. 6 గ్యారంటీలు అడిగినప్పుడు హైడ్రాన్ ముందు పెడతారు, లేదు రైతుల రుణమాఫీ గురించి అడిగినప్పుడు ఇల్లు కూల్చేసే పరిస్థితి, లేదంటే కట్ ఆఫ్ పెడతారు. సో ఇట్లా ప్రతిసారి ఏదో ఒక డైవర్షన్. ఇప్పుడు హైడ్రాకు ఒక 3 వారాలు కోర్టు ఇచ్చింది కాబట్టి కాస్త బ్రేక్ పడింది అంటే జనాలు మళ్ళీ 6 గ్యారంటీల వైపు పోతారనుకున్నారో ఏమో, మళ్ళీ సినిమా రంగం పైన పడరు. అసలు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది, రాష్ట్రంలో తెలంగాణను నాశనం పట్టిస్తారు అనిపిస్తుంది. 10 ఏళ్ల పాటు ఒక చంటి బిడ్డను కాపాడుకుంటూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను. అయితే ఈరోజు చూస్తే ఇప్పుడు కొండా సురేఖ గారు చేసిన మాటలు కావచ్చు, లేదు సీతక్క గారు సపోర్ట్ చేయడం కావచ్చు, లేదు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ కావచ్చు, వాళ్లకు పాలన యంత్రాంగం మీద లేదు ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో వచ్చింది కాదు కాంగ్రెస్ పార్టీ. ఏదో అడ్డిమారి గుడ్డిలో అధికారంలోకి వచ్చినట్టు వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒక రూపంలో ప్రతి పనిలో కేసీఆర్ గారిని నోటికి వచ్చినట్టు తిట్టడము, కేటీఆర్ గారిని తిట్టడం, బీఆర్ఎస్ పార్టీని తిట్టడము, హరీష్ రావు గారిని తిట్టడం, నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం, ఇది చేస్తుంది. రెండవది, ఈరోజు కొండా సురేఖ గారు మాట్లాడింది ఇప్పటి వరకు ఇంత రాజకీయ చరిత్రలో ఒక మహిళా మంత్రి ఈ రకంగా మాట్లాడడం అనేది మనం ఈరోజు వరకు చూడలే. ఆ మాటలే కాదు, తదనంతరం మనం సోషల్ మీడియాలో అనేకమైన వాయిస్ రికార్డులు వింటున్నాం. క్షమాపణ చెప్తే సరిపోయే మాటలు కావవి. ఈరోజు సభ్య సమాజం సిగ్గుతోటి తలదించుకోవాల్సిన మాటలు అవి. ఒక మహిళను పట్టుకొని కావచ్చు, ఒక కుటుంబాన్ని, సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద కుటుంబాన్ని పట్టుకొని మాట్లాడిన మాటలు కావచ్చు, లేదంటే సింగిల్గా ఉండే మహిళలు వాళ్ళ కెరీర్లో కావచ్చు, వాళ్ళ పర్సనల్ లైఫ్లో వీళ్ళకి ఏం హక్కు ఉంది మాట్లాడడానికి, ఒకటి. రెండవది, నోటికి వచ్చిన విమర్శలు చేయడం. కేటీఆర్ గారి నోటికి వచ్చినట్టు ఈరోజు హైడ్రా పేరుతో జరుగుతున్న అకృత్యాలను చూసి కేటీఆర్ గారు క్వశ్చన్ చేయడమే తప్ప, ఈ హైదరాబాద్ని కాపాడుకునే దిశగా అడుగులు వేయడం తప్ప. అంటే మీరు ఏదైనా సరే ప్రజల పక్షాన మాట్లాడితే నోటికి వచ్చిన మాటలు మాట్లాడతారా, ఆ మాటల్ని మళ్ళీ మీరు సమర్థిస్తారా, ఒకటి. రెండవది, ఇప్పుడు కొండా సురేఖ గారు ఈ విషయంలో ఏం మాట్లాడుతున్నారు, ఏదో నా విషయంలో ఒక పోస్ట్ పెట్టారు, ఓకే, దానికి అందరము ఖండిద్దాం. సోషల్ మీడియాలో పోస్టులు వ్యక్తిగతంగా ఎవరెవరో అన్నోన్ అకౌంట్స్ క్రియేట్ చేసి కూడా పెడుతున్నది. దానికి మీరు మాట్లాడే దానికి మీరు 24 గంటల లోపే కంటతడి పెట్టిన మీరు ఇంకొక మహిళను కంటతడి పెట్టించే విధంగా విచక్షణ కోల్పోయి మాట్లాడిన మాటలు ప్రజాప్రతినిధికి, కామన్ మ్యాన్కి, లేదు అన్నోన్ అకౌంట్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. మీరు బాధ్యతాయుతమైన ఒక మంత్రిగా ఉన్నారు కదా, మహిళా మంత్రిగా ఉన్నారు కదా, ఇంత జ్ఞానం లేకుండా ప్రవర్తించిన తీరుని ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? కుటుంబాలు యాక్సెప్ట్ చేస్తుందా? సినిమా ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేస్తుందా? లేదు రాజకీయ రంగం యాక్సెప్ట్ చేస్తుందా? దీనికి ఎవరు బాధ్యులు? ఖచ్చితంగా ఈరోజు మీరు మంత్రిగా అనర్హురాలు. మంత్రిగా మీరు చేసిన వ్యాఖ్యలు ఒక క్షమాపణతోటి వెనక్కిపోయేవి కావు. అయితే ఇప్పుడు ఒక్కసారి ఈ మంత్రుల క్యాబినెట్ గురించి మనం చూస్తే అసెంబ్లీ సాక్షిగా సబితా ఇంద్రారెడ్డి గారిని సీఎం ఏడిపించిన పరిస్థితి. సో అదే ధోరణిలో ఈ మంత్రులు కూడా ఫాలో అవుతున్న పరిస్థితి కనిపిస్తుందా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏం లేదు, మీరు పనులు చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు, ప్రజలను పట్టించుకునే పరిస్థితులు లేరు, ప్రజా సమస్యల గురించి లేదు వాళ్ళ గ్యారంటీలో హామీల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అటువంటప్పుడు వాళ్ళను క్వశ్చన్ చేసే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయాలి. ఆ టార్గెట్ చేసే క్రమంలోనే అసెంబ్లీలో ఈ రోజు వరకు ప్రజా సమస్యలు కాకుండా వ్యక్తిగతంగా ఏం అవసరం అండి? అసెంబ్లీ దేని గురించి నడవాలి? ప్రజా సమస్యల గురించి చర్చ జరగాలి. లేదు ఇంకేదన్నా మంచి చేస్తారో అంటే ప్రతిపక్ష వాళ్ళు ఏదైతే సలహాలు ఇస్తారో అది తీసుకోవాలి.
కానీ ఈరోజు వ్యక్తిగతంగా ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి గారిని టార్గెట్ చేయడము, వ్యక్తిగతంగా కేటీఆర్ గారిని టార్గెట్ చేయడము, వ్యక్తిగతంగా నోటికొచ్చిన బూతులు రేవంత్ రెడ్డి గారు. అరే ఒక కార్యక్రమము ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమంలో వెళ్ళి ఏం మాట్లాడతారండి రేవంత్ రెడ్డి గారు? నీ పాలన గురించి మాట్లాడాలి, ప్రజలకు చేసే మంచి గురించి మాట్లాడాలి, రేపు చేయబోయే స్కీమ్ల గురించి మాట్లాడాలి, సంక్షేమం గురించి మాట్లాడాలి. కానీ మాట్లాడేది ఏం మాట్లాడతారు? కనీసం ఒక గల్లీలో సాధారణ కార్యకర్తకున్న మినిమం ఇంకితం కూడా లేకుండా మాట్లాడుతున్న తీరును చూస్తున్నాం మనం. వాళ్ళ వైఖరి వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే తెలంగాణ రాజకీయాల్లో వాళ్ళు ఈ రకంగానే వికృత శాస్త్రాలు చేస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఊరుకోదు. చాలా సహనంతో ఉన్నాము, చాలా పద్ధతితో ఉన్నాము. ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ సహనం కోల్పోలేదు, విచక్షణ రహితంగా మాట్లాడలేదు. పొరపాటున ఏ మాట దొర్లినా కూడా వెంటనే క్షమాపణ చెప్పడం కానీ చాలా గౌరవంగా మాట్లాడడం కానీ చూస్తున్నాం మనం. కానీ ఈరోజు మీ తీరేంది? నోటికొస్తే రేవంత్ రెడ్డి గారు బూతులు మాట్లాడడం. పసిపిల్లలకు వాళ్ళ ఇల్లు కూలగొడితే కూడా ఒక పసిబిడ్డ రేవంత్ సార్ నా పుస్తకాలు తీసుకొని ఇవ్వలేదన్నది సార్ అని మాట్లాడింది. స్కూల్కి వెళ్ళే పసిబిడ్డ. ఆ ఇంకితం సీఎం గారికి లేదు, నోటికొచ్చిన బూతులు మాట్లాడడం. అదే దాన్ని ఫాలో అవుతూ ఈరోజు ఒక మహిళా మంత్రిగా ఉన్న కొండా సురేఖ గారు మహిళలు ఎంత కష్టపడతారు అనేది, సమాజంలో ఎటువంటి వెనకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారు అనేది, మహిళలు విద్య విషయంలో, ఉపాధి విషయంలో, ఆర్థిక విషయాల్లో, సామాజిక విషయాల్లో, రాజకీయ విషయాల్లో, సినీ రంగాల్లో ఏ రకంగా వాళ్ళు నిలదొక్కుంటూ పైకి వస్తున్నారు అనేది తెలియదా అండి? ఒక మహిళా మంత్రిగా ఆయనత జ్ఞానం లేకపోతే ఎట్లా? నువ్వు మరొక మహిళను కించపరచడం ఏంది? వ్యక్తిగతంగా పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళి నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఏంది? మీకు చేత కాకపోతే మాకు చేత కాదు, మేము ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నామని చెప్పండి. మీ చేతగానితనాన్ని ప్రజలు క్రోషన్ చేస్తున్నారు. ప్రజలకు సపోర్ట్గా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ప్రజలు కోరుతున్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని. అయితే ఇక్కడ పాలిటిక్స్లో ఉండే మంత్రులకు సంబంధించి కావచ్చు, లేదంటే సినీ ఫీల్డ్లో ఉండే స్టార్స్ కావచ్చు, చాలామంది ఒక రోల్ మోడల్గా వాళ్ళ లైఫ్ని అనుకుంటారు. ఇప్పుడు సమంత గారిని చూస్తుంటే చాలామంది సింగిల్ లేడీస్ కావచ్చు, లేదంటే ఇంకా సమస్యలు ఉండే వాళ్ళందరూ కూడా సమంత గారిని ఒక రోల్ మోడల్గా తీసుకొని మళ్ళీ లైఫ్ లీడ్ చేస్తున్నామనే వార్తలు కూడా మనం విన్నాం. అట్లాంటి సమంత గారి పైన పర్సనల్ అటాక్, ఇది కంప్లీట్లీ ప్యూర్లీ పర్సనల్ అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఆల్రెడీ తను చాలా హడల్స్ తన లైఫ్లో ఫేస్ చేసింది, హెల్త్ ఇష్యూస్తో ఫేస్ చేసింది, చావు బతుకులకు వెళ్ళి కొట్టుమిట్టాడి మళ్ళీ తన లైఫ్ని సాఫీగా సాగుతున్న సమయంలో చాలా వరకు మనము సినీ ఇండస్ట్రీ నుంచి మా కెరీర్లో మేము స్ట్రగుల్స్ ఎన్నో ఉంటాయి. ప్రతి ఒక్క కెరీర్లో ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. చేస్తూ పైకి ఎదుగుతున్న క్రమంలో మా వ్యక్తిగత జీవితాల మీద నోటికొచ్చినట్టు మాట్లాడతారు. మా వ్యక్తిగత జీవితాల దగ్గరికి రావద్దు అన్న స్టేట్మెంట్స్ చాలామంది నోటి నుంచి వింటుంటాం. అయితే కామన్ పీపుల్ మాట్లాడడం వేరు. కామన్ పీపుల్ మాటల్ని అంతగా నోటీస్ చేయరు. కానీ బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదు రాజకీయ రంగంలో అంటే రాజకీయ నాయకులకు సమాజం పట్ల మరింత బాధ్యత ఉంటుంది. కాబట్టి అటువంటి బాధ్యతాయుతమైన ఒక మంత్రి పాత్రలో ఉన్న మహిళ మళ్ళీ అందులో ఇంకొక మహిళను వ్యక్తిగతంగా నిజంగానే యాక్టింగ్ పరంగా కావచ్చు, ఇంకో రకం కావచ్చు, ఇంకొక రకంగా సమంత గారిని అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏదైనా వాళ్ళ పర్సనల్ జీవితంలో 100 జరిగి ఉండొచ్చు, అది సంబంధం లేనిది. ఇంకేదన్నా ఇంకా సర్వీస్ బేస్డ్గా ఇంకేదన్నా వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి సమాజం పట్ల వాళ్ళకు ఉన్న దృక్పథాన్ని చూపించాలి. కానీ ఇట్లా నోటికి వచ్చినట్టు వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి విమర్శించే హక్కు ఎవరిచ్చిరండి? రెండవది, నీకు అంత బాధ్యత లేని ప్రజాప్రతినిధిగా నువ్వు ఉన్నావు అని అంటే, నువ్వు ఇప్పుడు సమాజంలో ఒక స్థాయిలో ఉన్న మహిళ పట్లనే ఇట్లా మాట్లాడినావు అంటే ఇంకా కింది స్థాయిలో ఉన్న మహిళల పట్ల ఎట్లా మాట్లాడతావు? నియోజకవర్గాల్లో ఎట్లెళ్ళి మాట్లాడతారు? ఆ దురుసుగా మాట్లాడే విధానము, విమర్శించే తీరు, నోటికొచ్చినట్టు నిజంగా ఎప్పుడంటే అబ్యూజింగ్గా మాట్లాడడం, అదొక రకంగా అది జుగుత్సాకరంగా మాట్లాడడం. దాన్ని ఈరోజు ఒక మంత్రిగా నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే నీ మంత్రికి ఉన్న విలువ ఏంది? నిజంగానే కొండా సురేఖ గారికి ఏం విలువ ఉందా లేదా అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. కానీ మంత్రి స్థానానికి ఒక విలువ ఉంది కదా, సీఎం స్థానానికి ఒక విలువ ఉంది. ఇంతకుముందు కూడా విన్నాం, సీఎంగా నాకు విలువ ఇవ్వండి, రేవంత్ రెడ్డిగా నచ్చకపోయిండొచ్చు అన్న స్టేట్మెంట్స్ విన్నాం. అవును, సీఎంగా విలువ ఉన్నప్పుడు నువ్వు సీఎంగా మాట్లాడేటప్పుడు నీ మాటను ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు అదుపులో ఉండి ప్రజలకు ఉపయోగపడేది కదా నువ్వు మాట్లాడాల్సింది.
ఆ రకంగానే ఒక మహిళా మంత్రి కూడా ఆ రకంగానే ప్రజలకు ఉపయోగపడేది మాట్లాడు. నువ్వు బాధపడ్డప్పుడు ఇంకొక మహిళను అంతకంటే భయంకరంగా బాధ పెట్టే హక్కు నీకు ఎవరిచ్చిర్రు? అయితే కొండా సురేఖ మాట్లాడాల్సింది మాట్లాడింది, అది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, ఫిలిం ఇండస్ట్రీ వరకు చేరింది. అక్కడి నుంచి కూడా వాళ్ళు దాన్ని ఘాటుగానే విమర్శలు వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు. కానీ ఈ క్రమంలో మళ్ళీ సీతక్క క్యారెక్టర్ ఎంటర్ అయింది. సీతక్క కొండా సురేఖ చేసే ప్రతి మాట కూడా నిజమే అండం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు సీతక్క గారి మీద తెలంగాణ సమాజానికి ఒక గౌరవం ఉంది. అవును, బీఆర్ఎస్ పార్టీలో కూడా సీతక్క గారిని ఏ సందర్భంలోనైనా గౌరవించి మాట్లాడిన సందర్భాలే చాలా చూసాం. అంటే ప్రతి ఒక్కరిని, అందులో సీతక్క గారి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఇప్పుడు మీరు ఒక మహిళగా దీన్ని ఏ రకంగా సమర్థించగలరు అని మేము అడుగుతున్నాం. ప్రజా సమస్యలు పక్కన పెట్టి నిజంగానే కొండా సురేఖ గారు ఒక విషయంలో బాధపడితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కూడా స్పందించి ఖండించాం. మీరు ఇంకొక మహిళను కొండా సురేఖ గారు ఆ రకంగా మాట్లాడుతుంటే మీరు ఏ రకంగా సమర్థిస్తున్నారు? అది కరెక్టా? మీరు ఇటువంటి రాజకీయ లైన్లోనే ఉన్నారా? మీరు కూడా అటువంటి ఆలోచనల్లో ఉన్నారా? మీరు కూడా ప్రజా సంక్షేమాలు ఇవన్నీ పక్కకు పెట్టి మీరు పదవి వచ్చిన తర్వాత మీ ఆలోచన తీరు ఈ రకంగా మారిందా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏ రకంగా మాట్లాడారు? ఒక పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళి లోకల్ ట్యాక్స్ తగ్గియాలని మాట్లాడారు. ఈరోజు ఆ దిశగా పనిచేయండి. లేదు, వరదలు వచ్చినప్పుడు ఏదైనా సహకారం, మరి మొన్న వరదలు వచ్చినప్పుడు ఏ రకమైన సహకారం అందించారండి? సీతక్క గారు స్పందించాలి ఖచ్చితంగా. 9 మందిని కాపాడే విషయంలో ఒక కామన్ మ్యాన్ వెళ్ళి కాపాడగలిగినప్పుడు ఒక ప్రభుత్వం ఎందుకు వెళ్ళలేకపోయింది? ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు విఫలమైంది? వాళ్ళకు అందిన వరద సాయం ఏంది? ఇటువంటి విషయాలు కదా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటువంటి విషయాల పట్ల ఇదే సీతక్క గారు కాపాడండి అంటే హెలికాప్టర్ పంపించింది కేసీఆర్ గారు కదా, కాపాడారు కదా. మరి మీరెందుకు ఫెయిల్ అయ్యారు? మీ నుంచి అటువంటివి కదా మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది తెలంగాణ సమాజం. కానీ ఈరోజు మీరు ఎలా మారారు? మీ మంత్రులకు, తప్పు చేసిన వాళ్ళకు, తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని సమర్థించుకుంటూ మీరు తప్పులో పడ్డట్టే. మీ నుంచి మేము వేరే రకంగా ఊహించాం. మరి మీరు కూడా గౌరవం కోల్పోతుంది. సీతక్క గారికి మేము ఒకటే చెప్తున్నాం, మీరు మీకున్న గౌరవాన్ని కోల్పోకండి. ప్రజా సమస్యల గురించి స్పందించండి. ఇటువంటి వాటి గురించి స్పందించి వీళ్ళని వెనకేసుకొని వస్తే మీ మీద ఉన్న గౌరవాన్ని మీరు పోగొట్టుకున్నట్టే. రేపు మిమ్మల్ని కూడా మేము విమర్శించాల్సి వస్తుంది. సో ఒక పక్క సీఎం లేకపోతే మంత్రులు, డైవర్షన్ పాలిటిక్సా లేదంటే టార్గెటెడ్ పాలిటిక్స్? అసలుకి దీనికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఒకటి, డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయి, వ్యక్తిగతంగా టార్గెట్ పాలిటిక్స్ కూడా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ సమాజము కేసీఆర్ గారిని ఎప్పటికీ మర్చిపోదు. ఈరోజు హైదరాబాద్ అభివృద్ధిలో కేటీఆర్ గారి పాత్రను ఎప్పటికీ మర్చిపోదు. ఈరోజు రైతులు వాళ్ళ పెట్టుబడి సాయం కేసీఆర్ గారు చేసింది ఎప్పటికీ ఎన్నటికీ తరాలు మర్చిపోవు. కాబట్టి చేతగానితనము, చేయలేని తనము, దాన్ని వెనకేసుక రావడానికి కేసీఆర్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడాలి, తిట్టాలి, టార్గెట్ చేయాలి. కేటీఆర్ గారిని తిట్టాలి, లేదు హరీష్ రావు గారిని తిట్టాలి. వ్యక్తిగతంగా ఒక మంత్రితోటో, ఒక ఎమ్మెల్యేతోటో, ఇంకొకరితోటి ఒకటి అనిపించాలి. దాని మీద ఒక 2 రోజులు 3 రోజులు తిరగాలి. అదే డైవర్షన్ పాలిటిక్స్. పనులు చేయకపోతే సరిపోతుంది. ఏదైనా పనులు చేస్తే పని గురించి మాట్లాడాలి. వాళ్ళు పని చేయలేని వాళ్ళు, పని చేయడానికి చేత కావట్లేదు, ప్రజలకు ఏదైతే ఇచ్చిరో ఆ హామీలను నెరవేర్చే పరిస్థితుల్లో లేరు. ప్రజలే అడుగుతున్నారు. పల్లెళ్ళకి వెళ్ళమనండి. ఈరోజు పెన్షన్ గురించి అడుగుతారు. పల్లెళ్ళకి వెళ్తే రైతు భరోసా గురించి అడుగుతారు. ఖమ్మం జిల్లాకి వెళ్ళమనండి, వరద సాయం గురించి అడుగుతారు. హైదరాబాద్కి రమ్మనండి, హైడ్రా చేసిన విధ్వంసం గురించి అడుగుతారు. అలా మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని మహిళలు క్వశ్చన్ చేస్తున్నారు. స్కూటీ ఎక్కడానికి క్వశ్చన్ చేస్తున్నారు, తులం బంగారం ఎక్కడానికి క్వశ్చన్ చేస్తున్నారు. అసలు కళ్యాణ లక్ష్మి చెక్కులు అంతకుముందు ఎప్పుడో పాత చెక్కులు పంచి మీరు ఫోటోలు దిగుతున్నారు ఏందని ప్రజలే క్వశ్చన్ చేస్తున్నారు. మీరు కేటాయిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారు కట్టిరని చెప్పేసి గొంతు జించుకొని ప్రజలు చెప్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు 100 డైవర్షన్ పాలిటిక్స్ చేయని లేదు, వ్యక్తిగతంగా మీరు కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ పార్టీని క్వశ్చన్ చేసేటోళ్ళని ఏ రకంగా టార్గెట్ చేయని ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా నిలదీస్తారు. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం. వాళ్ళకు తెలుసు, రాజకీయ నాయకుల కంటే ఎక్కువ తెలుసు. 10 ఏళ్ళు తెలంగాణలో ఏం జరిగిందో తెలుసు. ఈ 10 నెలల పాలనలో ఏం జరుగుతుందో తెలుసు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన చరిత్ర తెలుసు.
ఓపికతోటి ఉన్నారు, వాళ్ళ ఓపికకు పరీక్ష పెట్టకండి. మీరు ప్రజా సమస్యల మీద స్పందించండి. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో మీరు చెప్పిన 420 హామీలను నెరవేర్చండి. ఇలా నోటికొచ్చినట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ప్రజలే తిప్పి కొడతారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఊరుకోదు. ఓకే, ఎండ్గా అటు కొండా సురేఖ గారికి కావచ్చు, ఇటు సీతక్క గారికి కావచ్చు, మళ్ళీ మహిళల పైన ఇట్లాంటి టార్గెటెడ్ డైవర్షన్స్ చేయకుండా ఉండడానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి, కొండా సురేఖ గారి భాష కావచ్చు, ఆమె రాజకీయంగా ఈ 30 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో కొండా సురేఖ గారి రాజకీయం అనేది అందరికీ తెలిసిందే. ఈరోజు బహిరంగంగా బయటకు వచ్చింది. బహిరంగంగా బయటికి తెలియకుండా ఉన్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. మీరు ఫస్ట్ మంత్రిగా అనర్హురాలు, రెండవది మీరు ఈ రకంగా క్షమాపణలు చెప్పినంత మాత్రాన అది వెనక్కి తీసుకునేది కాదు. విచక్షణను కోల్పోయిన మీకు ఖచ్చితంగా తెలంగాణ సమాజం బుద్ధి చెప్తుంది. రెండవది, సీతక్క గారిని మీరు ఇటువంటి వాటిని వెనకేసుకొని వస్తే మిమ్మల్ని ఆ కోవకే జతగట్టాల్సి వస్తుంది, మిమ్మల్ని ఆ కోవకే జతగట్టి మాట్లాడాల్సి వస్తుంది. మీరు అలా కాదని మేము అనుకుంటున్నాం. ఇటువంటి విషయాల్లో మహిళల పట్ల ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, సమాజంలో వాళ్ళకి ఏ రకంగా ముందుకి తీసుకెళ్ళాలి అనేటట్టు మీ మాట తీరు, మీ ప్రవర్తన ఉంటే బాగుంటుంది. అలా లేకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో మహిళా నాయకత్వం ఉంది. ఆ మహిళా నాయకత్వం నిరూపిస్తుంది ఎట్లుండాలి, ఎలా మహిళా సమస్యల మీద స్పందించాలి, ఎలా మహిళలకు రాజకీయంగా ఏ రకమైన చైతన్యం కల్పించాలి. ఇటువంటి నాయకులను చూసి రాజకీయ రంగంలో భవిష్యత్తులో వచ్చే రాజకీయ నాయకులు దీన్ని ఆదర్శంగా తీసుకోవడం కాదు, భయపడుతున్నారు. ఇట్లా మాట్లాడతారా మంత్రులు వాళ్ళు, ఒక మహిళా మంత్రులు ఇలా మాట్లాడతారా, లేదు ఇంకొక మహిళా మంత్రి సపోర్ట్ చేస్తారా అని భయపడే రోజులు వస్తున్నాయి. అది కాదు రాజకీయం అంటే, అది కాదు రాజకీయ చైతన్యం అంటే, అది కాదు మహిళా చైతన్యం అంటే అని నిరూపించే రోజులు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మహిళా నాయకత్వం చూపిస్తుంది. సో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కేవలం పొలిటికల్గా మాత్రమే కాదు, రాజకీయ, సినీ మేధావులు, సామాన్య ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నారు. మరి దీనిపైన ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది నిజంగానే డైవర్షన్ అండ్ దాంతోపాటు టార్గెటెడ్ పాలిటిక్స్కి దారితీస్తుంది అనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి.